Good morning, పిల్లలు. Good morning, sir. Okay, how are you all? I'm fine, sir. Okay, very good. Me also fine, thank you. Right. 4th class పిల్లలందరూ కూడా మీ తెలుగు టెక్స్ట్ తీయండి ఒకసారి. 4th class పిల్లలు తెలుగు టెక్స్ట్ తీసి ఓకే పేజ్ నెంబర్ 61 61 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 60. బొమ్మ చూసారు కదా, ఇక్కడ బొమ్మ ఉంది కదా, ఏం జరుగుతుంది అక్కడ చెప్పండి. ఇది ఒక బొమ్మ ఏం జరుగుతుంది, ఇది ఒక ఏదో స్కూల్లో ఉంది. ఒక అబ్బాయి మైక్ దగ్గర ఏదో మాట్లాడటమో పాట పాడటమో ఏదో చేస్తున్నాడు, అవునా? స్కూల్లో అతిథులు అందరూ వచ్చారు, గెస్టులు అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఆ టీచర్ గారు ఎవరో వెనకాల ఉన్నారు, అవునా? చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు చూడండి. చిత్రంలో ఏం జరుగుతున్నది? స్కూల్లో ఒక ఫంక్షన్ అయితే జరుగుతుంది, ఒక పిల్లవాడు మాట్లాడుతున్నాడు. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పాటలో పద్యాలు ఏదో మాట్లాడుతున్నాడు మొత్తం. అలాగే వెనకాల టీచర్ గారు నుంచున్నారు. అలాగే అతిథులు వచ్చారు, గెస్టులు వచ్చారు, వాళ్ళందరూ కూర్చున్నా అబ్బాయి ఏం చెప్తున్నాడో వింటున్నారు. మీ బడిలో ఇలాంటి ఏ కార్యక్రమాలు చేస్తారో, మన స్కూల్లో ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నాం లేదమ్మా? మన దగ్గర ఇదివరకు జన్మభూమి ప్రోగ్రామ్ అది జరిగినప్పుడు పిల్లలందరినీ అక్కడ తీసుకెళ్ళగలం కదా ఊళ్ళోకి. అప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చినప్పుడు మన పిల్లలు అక్కడ చదవడం మాట్లాడడం చేశారు కదా, అలా అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా? మీరు ఆగస్ట్ 15కి జనవరి 26కి డయాస్ మీద నుంచి పాటలు అవి పాడతారు కదా, అలా విని బాగా అలవాటు అయితే కనుక ఇలాంటి పద్యాలు ఇలాంటి పని కూడా చేయించున్నాం. మైక్ తీసుకుని మాట్లాడడం అలవాటు అవ్వాలి అందరికీ కూడా. సరే, ఈ పాఠం పేరు ఏంటంటే పద్యరత్నాలు. ఏంటది? రత్నం అంటే తెలుసా మీ అందరికీనా? రత్నం అంటే ఏంటి చెప్పండి. రత్నం అంటే చాలా విలువైంది, ఓకేనా? రత్నం అంటే చాలా విలువైంది, బంగారం కంటే కూడా విలువైంది అన్నమాట. అవి మనం బంగారం నెక్లెస్ అవి చేయించుకుంటాం కదా, దాంట్లో వేసుకుంటాం అట్లా, ఓకేనా? ఆ రత్నం పద్యరత్నాలు. పద్యాల్లో చాలా విలువైనవి, మంచి మంచి పద్యాలను ఏర్కూర్చి మనకి ఇచ్చారు. ఎన్ని పద్యాలు ఇచ్చారు? 9 పద్యాలు ఇచ్చారు, ఓకేనా? 9 పద్యాలు ఇస్తే అందులో ఇవాళ ఒక 3 పద్యాలు చెప్తాను, ఓకేనా? చూడండి, పేజ్ నెంబర్ 62లో ఫస్ట్ పద్యం ఉంది చూడండి. నేను చెప్తాను, మీరు ఒకసారి వినండి, ఓకేనా? తర్వాత నేను అర్థం చెప్తాను. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియదా విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, అసలు బాగుందో చూడండి పద్యం. పాఠం పేరు వచ్చి పద్యరత్నాలు, ఓకేనా? మళ్ళీ చదువుతున్నాను చూడండి పద్యం. ఒకసారి నేను ఎలా చదువుతున్నానో మీరు అలాగే వినండి, ఎలా చదువుతాను మీరు కూడా అలాగే చదవాలే. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియదా విశ్వదాభిరామ వినురవేమ. ఇది పద్యం. దీని అర్థం చూడండి, కింద రాశారు. భావం: సంపాదించిన డబ్బును దానమన్నా చెయ్యాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతోంది కదా అని చెప్పారు భావం. అంటే దీని అర్థం చెప్తాను వినండి. ఎంతో కష్టపడతారు కొంతమంది, డబ్బులు సంపాదిస్తారు, కానీ వాళ్ళు హాయిగా కావాల్సినవన్నీ కొనుక్కుని తినరు, కొన్ని ఇంట్లో ఎన్ని వస్తువులు కొనుక్కోరు, హాయిగా జీవించరు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తారు, బీరువాలో పెట్టి తాళం పెట్టేసుకుంటారు. ఏమి లైఫ్ ఏమి కూడా వాళ్ళు ఆనందంగా గడపరు. పోనీ ఎవరికైనా పెడతారా, లేని వాళ్ళు ఎవరైనా ఏమన్నా మాకేం లేదు 10 రూపాయలు ఇవ్వండి అంటే ఇస్తారంటే అలా కూడా ఇవ్వరు. అలాంటి వాళ్ళు ఏమవుతారు, సడన్గా ఏదో జరిగి చనిపోవడం ఏదో జరిగింది అనుకోండి, అప్పుడు ఆస్తి వాళ్ళు ఏమైనా తినగలుగుతారా? తినలేదు. అందుకని ఎప్పుడైనా మనం ఏమైనా సంపాదించుకుంటే హాయిగా మనం తినాలి, ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టాలి. మీ అందరికీ తేనె పట్టు తెలుసు కదా. తేనె ఏం చేస్తుంది, అన్ని దేశమంతా తిరుగుతుంది, తిరిగి అన్ని పువ్వుల మీద వాడుతుంది, కష్టపడి తేనెంతా పీలుస్తుంది, పీల్చి తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది, తేనె పట్టులో పెడుతుంది. తేనె పట్టులో ఇక్కడ పీల్చిన తేనె అంతా తేనె పట్టులో వదులుతుంది, మళ్ళీ ఎగిరిపోతుంది, మళ్ళీ తేనె తీసుకొస్తుంది, మళ్ళీ దాంట్లో పెడుతుంది. కానీ తేనె పట్టులు పట్టేవాళ్ళు ఉంటారు కదా, మీరు చూసారో లేదో, వాళ్ళు కింద పొగ పెడతారు, పొగ పెట్టి తేనెటీగలన్నింటినీ గెంటేస్తారు.
గంటేసి ఆ తేనె పట్టును కోసేసుకుని పట్టుకెళ్తాడు. కష్టపడి సంపాదించి తేనంతా తేనె తిందా? కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైనా పెట్టిందా? ఎవరు తీసిపోయారు? ఎవరో బయటపడి వచ్చి తీసుకెళ్తారు. అలాగే మనం కూడా డబ్బులు సంపాదిస్తే ఎవరికి ఇవ్వకుండా ఎవరికి పెట్టకుండా బీరువాలో దాచేమనుకోండి, ఎప్పుడప్పుడు అవి కూడా పోతాయి. అర్థమైందా? ఇంకొకసారి చదువుతున్నాం చూడండి పద్యం. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియదా విశ్వదాభిరామ వినురవేమ. పద్యం మీరు ఇంటి దగ్గర బాగా చదవాలి, ఓకేనా? రైట్. రెండో పద్యం చూడండి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. మళ్ళీ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. ఈ పద్యం యొక్క అర్థం చూడండి. కింద భావం. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. ఇక్కడ కొడుకన్నా కూతురన్నా ఒకటే. కొడుకంటే కొడుకనే కాదు, ఆడపిల్లలు కూడాను, ఓకేనా? పిల్లలు పుట్టారనుకో తల్లిదండ్రులు ఏంటి జనరల్గా సంతోషపడతారు పిల్లలు పుట్టారని. కానీ పుట్టినంత మాత్రం వాళ్ళగా పుట్టారని సంతోషపడతారు అంతే. కానీ ఊళ్ళో వాళ్ళందరూ పిల్లవాడు స్కూల్లో జాయిన్ చేస్తారు కదా, జాయిన్ చేసిన ఊళ్ళో వాళ్ళందరూ బా మీ అమ్మాయి ఎంత బాగా చదువుతుందండి, లేదా మీ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడండి, మీ అబ్బాయికి అన్ని మంచి మార్కులేనండి, మీ అబ్బాయికి అన్ని ఫస్ట్ మార్కులేనని చెప్పి ఏ ప్రైజ్ పెట్టినా సరే మీ అబ్బాయికి వచ్చేస్తుందని చెప్పి అందరూ మెచ్చుకుంటారు అనుకోండి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్, అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. అంతే తప్పించి పుట్టగానే మామూలుగా పుట్టాడని అనుకుంటారు అంతే తప్పించి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి మంచి పేరు తెచ్చుకుంటే సమాజంలో తల్లిదండ్రులు ఇంకా సంతోషపడతారు. చెడ్డ పేరు తెచ్చుకున్నారనుకోండి, సరిగ్గా చదవలేదు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు సంతోషపడతారు మనల్ని చూసి. ఇక్కడ పుత్రుడు అంటే అబ్బాయి అయినా కాదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే తల్లిదండ్రులకి ఎలాంటి పేరు తీసుకురావాలి? మంచి పేరు. మంచి పేరు ఎలా వస్తుంది? బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి, సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులన్నీ చేస్తే మంచి పేరు వస్తుంది, ఓకేనా? ఇంకొకసారి చదువుతున్నాం చూడండి పద్యం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. రెండు పద్యాలు. మూడో పద్యం చూడండి. పరుల కొరక నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. మళ్ళీ చూడండి. పరుల కొరక నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. పద్యం చూడండి ఎంత బాగుందో. దీని భావం కూడా చూడండి. ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. దీని ఉదాహరణ చెప్తాను చూడండి. నదులు తెలుసు కదా మీ అందరికీ, గోదావరి, కృష్ణ, గంగా నది అవన్నీ ఉన్నాయి కదా. ఆ నీళ్లు వెళ్తూ ఉంటాయి. అలా మన ఊళ్ళో కూడా గోదావరి ఉంది కదా, వెళ్తూ ఉంటాయి. ఆ నీళ్ళు తిరిగి గోదావరి తాగేస్తుందా? మనం తాగుతున్నామా? మనం తాగుతున్నాం. గోదావరిలో నీళ్ళు గోదావరి తాగేస్తుందా? మనం తాగుతున్నాం. అలాగే ఇంకేమున్నాయి? గోవులు, ఆవులు కానీ గేదెలు కానీ ఏమైనా సరే పాలు ఇస్తాయి కదా, వాటి పాలు ఏదైతే తాగేస్తున్నాయా? మనకి ఇస్తున్నాయా? వాళ్ళ పిల్లలు ఆవులకి వాడికి పిల్లలు పడతాయి కదా, కొంచెం తాగుతాయి అంతే, ఎక్కువ తాగవు. తర్వాత మిగిలిన పాలని ఎవరు తాగేస్తున్నారు? మనమే తాగేస్తున్నాం. అలాగే చెట్లు పూలు పూయి, మనకి బుల్లని చెట్లు తెలుసు కదా, గులాబీ చెట్లు, మందార చెట్లు, లిల్లీ చెట్లు అన్నీ తెలుసు, చామంతి చెట్లు అన్నీ. ఆ చెట్లన్నీ పూలు పూస్తాయి. ఆ చెట్లు పెట్టేసుకున్నాయా? మనం కోసం పెట్టుకున్నామా? లేదా మనం కోసం దేవుడికి పెడుతున్నాం కదా, అవునా కదా? అంటే అవన్నీ కూడా వాటి పని ఇతరుల గురించి సహాయం చేస్తున్నాయి. అవి ఏమైనా వాడేసుకున్నాయా? మబ్బులు తెలుసు కదా మీ అందరికీ, ఆకాశంలో మబ్బులు ఉంటాయి కదా, అవునా? మబ్బులు వర్షాన్ని ఇస్తాయి కదా మనకి. మబ్బులు వర్షాన్ని ఎవరికి ఇస్తున్నాయి? మబ్బుల్లోకి నీళ్ళు ఎలా వెళ్తాయని చెప్పాను.
సముద్రంలో నీరు పోలంత నీరు ఉంటుంది. ఆ నీటిని అంతటిని కూడా సూర్యరశ్మి ద్వారా మేఘాలు తీసుకెళ్తాయి. అవును, మేఘాల్లోకి వెళ్ళిపోతుంది ఆ నీరంతా సూర్యుడు ద్వారా. అక్కడ చల్లబడిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఇస్తాయి. దాంట్లో వాడికి ఏమన్నా లాభం ఉందా? అంత కష్టపడతాయి. ఎవరికి ఇచ్చేస్తున్నా నీళ్ళని అంత కష్టపడి మనకే ఇస్తున్నాయి. అంటే పరుల గురించి, ఇతరుల గురించి కష్టపడుతున్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా? అందుకని ఇతరుల గురించి పరహితం కంటే పరమార్థం ఉన్నదా? ఇతరులకు సేవ చేయడం కంటే ఇంకా గొప్ప పని మరేమీ లేదు. ఎవరికైనా బోల్డెన్ జీతాలు ఉంటాయి, 50,000 1,00,000 అలా జీతం ఉంటుంది. లేదా బోల్డెన్ పొలాలు ఉంటాయి, 10 ఎకరాలు 20 ఎకరాల పొలం ఉంటుంది. అలాంటి వాళ్ళు వచ్చిన డబ్బులన్నీ వాళ్ళే తినేయకూడదు. ఏం చేయాలి? ఎదుటి వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేయాలి. అప్పుడే మంచి అనిపించుకుంటారు. ఓకేనా? ఇవన్నీ ఉదాహరణలు మనకి. నదులు కానీ, చెట్లు కానీ, లేకపోతే ఆవులు కానీ, అలాగే మేఘాలు కానీ, అవన్నీ కూడా వాటి గురించి ఏమి ఉంచుకోకుండా మనకి ఇచ్చేస్తున్నాయి. అలాగే మనం కూడా వాళ్ళకిలాగే మన గురించి కొంత ఉంచుకున్నా సరే ప్రజలకు కూడా సహాయం చేయడానికి, లేని వాళ్ళకి సహాయం చేయడానికి, అంటే పరులకు హితం చేయాలి, మంచి చేయాలి, అలా చేయాలని చెప్పి మనకు చెప్పారు. ఇప్పుడు ఈ 3 పద్యాలు కూడా ఫస్ట్ పద్యమేమో వేమన గారు రాశారు. అలాగే రెండో పద్యమేమో బద్దెన అనే కవి రాశారు. మూడోదేమో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాశారు. వీళ్ళందరి గురించి మీరు పెద్ద క్లాసుల్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది ఈ రచయితల గురించినో. అమ్మా ఇవి బాగా చూసుకోండి. రేపు వచ్చినప్పుడు 4-5 పద్యాలు చెప్తాను. ఇంకొకసారి 3 పద్యాలు వరుసగా చదువుతున్నాను. ఒకసారి చూడండి అందరూ. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినకలెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. రెండో పద్యం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. మూడోది. పరుల కొరకె నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ 3 పద్యాలు కూడా మీరు బాగా నేర్చుకోండి. ఫస్ట్ పద్యం వేమన గారు రాశారు. రెండో పద్యం బద్దెన. మూడో పద్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఓకేనా? వీళ్ళు రాశారు. ఈ 3 పద్యాలు మీరు బాగా నేర్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ 4-5 పద్యాలు నేర్చుకోండి. ఓకేనా? బాయ్.